అందరికీ నమస్కారం. శివలీలల్లో మరొక కథ. ఒకరోజు కైలాసంలో అమ్మవారు అయ్యవారి దగ్గరకు వెళ్ళి, యావండి నేను విహారయాత్రకి వెళ్దాం అనుకుంటున్నాను స్నేహితులతో కలిసి, నాకు కొంచెం నగలు ఐశ్వర్యం కావాలి అని అడిగారట. అప్పుడు అవునా అమ్మా అని చెప్పి పరమేశ్వరుడు తన పక్క నుంచి పిడికెడు విభూదిని తీసి చేతిలో పెట్టాడట. అమ్మవారు ఇదేంటి విభూదిని ఇచ్చారు అని అనుకుందట. ఇది తీసుకువెళ్ళి కుబేరుడికి ఇచ్చి దీనికి తగినంతగా వచ్చే బంగారాన్ని తీసుకురమ్మని చెప్పారట. సరే అని అమ్మవారు కుబేరుడి దగ్గరకు వెళ్ళి కుబేరుడికి ఇచ్చారట. ఇస్తే కుబేరుడు ఆ విభూదిని తీసుకుని త్రాసులో వేసి తన దగ్గర ఉన్న మొత్తం ఐశ్వర్యం అంతా కూడా అందులో పెట్టారట. అలా పెట్టినా సరే ఆ త్రాసు ఇంచు కూడా కదలలేదట. దీన్ని బట్టి అర్థమవ్వాల్సిన విషయం ఏమిటంటే, ఆయన విభూదికి సాటి లేనిది ఈ విశ్వంలో ఏమీ లేదు. ఆయన శక్తికి సమానమైనది కూడా ఈ విశ్వంలో ఏదీ లేదు. ఆయన దగ్గరంటూ లేనిది ఏదీ లేదు. కానీ ఆయన దగ్గర ఉన్నది ఆయన ఉంచుకోడు, అందరికీ ఇచ్చి ఆయన ఒక యోగిలా ఒక త్యాగిలా తిరిగేవాడే నా తండ్రి శంకరుడు. ఈశ్వరుడు అంత గొప్పవాడు, శివుడు అంతటి గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు.